శని దోషం ఉందట, శనిదేవుడి చూపు పడిందట, జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే శని కారణమేనని భయపడిపోతున్నారా? అయితే శనిదేవుడి గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. పురాణ సంప్రదాయాల్లో శనిదేవుణ్ణి కర్మఫలదాతగా భావిస్తారు. అంటే మనం చేసిన కర్మలకు తగిన ఫలితాలను అందించే దేవతగా శనిదేవుణ్ణి ఆరాధిస్తారు. అందుకే శనిదేవుణ్ణి కేవలం భయపడాల్సిన దేవుడిగా చూడకూడదు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు శని నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు అని అడగడం కంటే నా జీవితం నాకు ఏ పాఠం నేర్పుతోంది అని ఆలోచించడం శనిదేవుడి ధర్మ సందేశానికి దగ్గరగా ఉంటుంది. అన్యాయం చేయకుండా ఉండటం, నిజాయితీగా జీవించడం, పేదలను బలహీనులను బాధించకపోవడం, మన పనిని మనం నిబద్ధతతో చేయడం, ఇవే శనిదేవుణ్ణి ప్రసన్నం చేసే సాత్విక మార్గాలుగా భక్తి సంప్రదాయాలు చెబుతాయి. శనివారం రోజున శనిదేవుణ్ణి భక్తితో స్మరించడం, హనుమంతుణ్ణి ప్రార్థించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం వంటి మంచి పనులు చేయొచ్చు. కానీ ఏదైనా పరిహారం చేస్తే వెంటనే కష్టాలన్నీ తొలగిపోతాయి అనే హామీ లేదు. భక్తితో పాటు మంచి కర్మ, నిజాయితీ, సహనం కూడా అవసరం. ఎందుకంటే శనిదేవుడు మనల్ని భయపెట్టడానికి కాదు, మన కర్మను మనకు గుర్తు చేయడానికి వచ్చిన దేవుడని భక్తి సంప్రదాయం చెబుతోంది. కాబట్టి శని దోషం అని భయపడకండి. మీ కర్మను మంచిగా మార్చుకోండి. మీ ప్రవర్తనను ధర్మబద్ధంగా ఉంచుకోండి. కష్టాల మధ్య కూడా ధర్మాన్ని వదలకుండా నడవడం, అదే శనిదేవుడి అసలు సందేశం.